హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్స్. సో ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒక క్రికెటర్గా ఎలా మారారు అండ్ ఒక టీసీ నుంచి ఒక క్రికెటర్ ఎలా అయ్యారు ఏంటి, ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉండిద్ది. మహేంద్ర సింగ్ ధోని. ఈయన బయోగ్రఫీ అయితే ఇప్పుడు మనం సిరీస్ ఆఫ్ 2లోకి వచ్చేసాం. మహేంద్ర సింగ్ ధోని గారి గురించి అయితే తెలిసేసుకుందాం. వచ్చేయండి వీడియోలోకి. ఇంకొంచెం ముందుకు వెళ్ళేలోపు నేనైతే చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ పాత వాళ్ళు లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. రాంచీలో 1981 జూలై 7న పుట్టేశారు మన మహేంద్ర సింగ్ ధోని గారు. అయితే ఆయన గురించి, ఆయన చేసిన ఇండియాకి రికార్డ్స్ గురించి మొత్తం బయోగ్రఫీ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఎంఎస్ ధోని గారి పేరెంట్స్ వచ్చేసి పాన్ సింగ్ ధోని గారు అండ్ దేవి గారు. అండ్ ఆయనకు ఒక సిబ్లింగ్ కూడా ఉన్నారు, ఎల్డర్ సిస్టర్ అనమాట. ధోని గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఒక కష్టాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి అనమాట. ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండే ధోని గారి స్టోరీ గురించి అయితే ఒక సినిమా కూడా ఉంది, మనం ఆల్రెడీ చూసే ఉంటాం, బయోపిక్ ఎంఎస్ ధోని. ఆ మూవీ చూస్తే మనకు అర్థమైపోద్ది ఎంత స్ట్రిక్ట్ పేరెంట్స్ చిన్నప్పుడు ధోని గారికి, తన లైఫ్లో ఎలా ఉన్నారు ఏంటి అనేది. సో మిగతా డీటెయిల్స్ చెప్తాను. సో ధోని గారికి అయితే మనకి మీ అందరికీ తెలిసినట్టు క్రికెట్ అయితే ఫస్ట్ ఇంట్రెస్ట్ కాదనమాట. ఫుట్బాల్ అనేది ధోని గారి ఫేవరెట్. వాళ్ళ స్కూల్ టైంలో గోల్ కీపర్గా చేసేవాళ్ళు ఫుట్బాల్కి. అలా ఒకరోజు వాళ్ళ కోచ్ తీసుకువెళ్ళి, అంటే వికెట్ కీపింగ్కి మెంబర్ లేరని చెప్పి ధోని గారిని అయితే తీసుకెళ్తారు. అక్కడ ధోని గారి టాలెంట్ని అయితే చూసి వాళ్ళ కోచ్ అనేది పుష్ చేస్తారు క్రికెట్లోకి. అలా మనకి ధోని గారు క్రికెట్ అయితే నేర్చుకొని ఇప్పుడు ఇంత క్రికెటర్ అయ్యారు. కానీ స్టార్టింగ్ అయితే మనకి ధోని గారి ఫేవరెట్ ఇప్పటికి కూడా ఫుట్బాల్ అని చెప్తారు ఎప్పుడైనా. అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో ఇదివరకు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు చెప్పట్లేదు. మనకి ధోని గారు అయితే మనకి ఇండియన్ టీంలోకి ఎలా ఎంటర్ అయ్యారంటే 2004 బంగ్లాదేశ్ మీద ఓడిఐ అంటే వన్డే మ్యాచ్ల మీద ఆడి అప్పుడు మనకి ఇండియన్ టీంలోకి అయితే ప్రవేశించాడు. తర్వాత ఫస్ట్ మ్యాచ్ డకౌట్ అయినా కూడా 2005లో పాకిస్తాన్ మీద 148 రన్స్ అయితే చేసి మనకి ఆయన సత్తా ఏంటి మన అందరికీ చూపించారనమాట ఇండియన్ టీమ్ కాడి. 2005లో ఇండియన్ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చిన ధోని గారు అయితే మనకి 2007లోపే కెప్టెన్ అయిపోయి 2007లో జరిగిన T20 వరల్డ్ కప్ని అయితే మన ఇండియన్కి అయితే సంపాదించారనమాట. సో ధోనికి ఇష్టమైనది ఎప్పుడు తనకైతే దక్కలేదనమాట. ఫుట్బాల్ అంటే ఇష్టం కానీ ఫుట్బాల్ నుంచి క్రికెట్కి అయితే వచ్చేసారు. క్రికెట్లో కూడా మనకి బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం ధోని గారికి, కానీ వాళ్ళ కోచ్ ఎప్పుడు కూడా స్టంపర్గానే పెట్టేవాళ్ళు. అండ్ అలా తన తీసుకున్న ట్రైనింగ్ వల్ల ఇప్పుడు మనం ఒక బెస్ట్ స్టంపర్ని అయితే చూస్తున్నాం. 0.11 సెకండ్స్లో కూడా వికెట్స్ తీస్తారు ధోని గారు. మనకి తెలియదు కాదు ధోని గారి కీపింగ్ ఎలా ఉండిద్ది అనేది. దానికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది వికెట్స్ తీయడంలో, మీ అందరికీ తెలిసే ఉండిద్ది. అలాంటి చిన్న చిన్న హైలైట్ క్లిప్స్ అయితే నేను పెడతాను, చూసేయండి. వాళ్ళ కోచ్ మీద భయంతో ఎప్పుడు కూడా కోచ్ ముందు కీపింగ్ చేసినా కూడా కోచ్ లేనప్పుడు మాత్రం ఎప్పుడు బ్యాటింగ్ ఆడేవాళ్ళు అనమాట. బ్యాటింగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళందరితో బ్యాటింగ్ అవంతా ఇంట్రెస్టింగ్గా ఆడేవాళ్ళు. ఇప్పుడు ధోని గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఉంటారు అంటే, ధోని గారికి మంచి ఫ్యాన్ బేస్ అనేది 2007 నుంచే స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆ మ్యాచ్ ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అనమాట. 2007లో ధోని గారు T20 వరల్డ్ కప్కి కెప్టెన్గా సెలెక్ట్ అయ్యారనమాట ఇండియన్ టీమ్కి. సో ఖచ్చితంగా అందరికీ ఆ మ్యాచ్ అయితే గుర్తుండిపోద్ది. ఆ మ్యాచ్లో మనం ఓడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు జోగేంద్ర శర్మ గారితో లాస్ట్ ఓవర్ అయితే బౌలింగ్ వేయించి మొత్తం మిరాకిల్ అయితే చేసి, అసలు ఏ టెన్షన్ లేకుండా అందరూ టెన్షన్తో చచ్చిపోతుంటే ఆయన మాత్రం కూల్గా మ్యాచ్ని అయితే విన్ చేపించి కెప్టెన్ కూల్ అనే పేరుని అయితే సంపాదించుకున్నారు. సో కొన్నాళ్ళు అయితే మనకి ధోని గారు టీసీగా అయితే వర్క్ చేశారు రైల్వేస్లో. ఆ తర్వాత మళ్ళీ క్రికెట్లోకి అయితే వచ్చారు. కానీ కొంతకాలంలో చాలా లైఫ్ అయితే చూసారు, లైక్ స్ట్రగుల్ అవన్నీ కూడా ఫేస్ చేశారు. ఏంటి నాకు ఏది నా ప్యాషన్ అనుకున్నది ఏది నాకు ఎప్పుడూ వర్క్ అవ్వదు అని చాలా స్ట్రగుల్ అయితే పడ్డారు. April 2nd 2011 అసలు ఎవ్వరు మర్చిపోని రోజు అది. వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ అనేది మనకి ఆఫ్టర్ 28 years తర్వాత ధోని గారు లాస్ట్ బాల్ 6 కొట్టయితే ఫినిషింగ్ అలా అద్దరగొట్టేసి మనకైతే వరల్డ్ కప్ని అయితే తీసుకొచ్చారు. అందుకే అప్పటి నుంచి ఆయన్ని బెస్ట్ ఫినిషర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ధోని గారు లవ్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. తను ఎంతో ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి అయితే యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత ఒక రిసెప్షన్లో కలిసి సాక్షి గారిని అయితే చూసి అలా మళ్ళీ వీళ్ళు లవ్ చేసుకొని సాక్షి గారిని అయితే కొన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఒక చిన్న పాప అయితే ఉంది ధోని గారికి. అది ధోని గారి లైఫ్ అంటే లవ్ లైఫ్.
సో, మనకి ఐపీఎల్ అనేది 2008లో స్టార్ట్ అయింది. ఐపీఎల్ స్టార్ట్ అయినాక ధోని గారిది అంటే పుట్టిందేమో బీహార్. బీహార్‌కేమో మనకి ఐపీఎల్ టీమ్ అనేది లేదు. సో, ధోని గారు ఆప్షన్‌లో ఉన్నప్పుడు సీఎస్‌కే అయితే అంటే చెన్నై సూపర్ కింగ్స్ అయితే ధోని గారిని కొనుక్కొని కెప్టెన్‌గా అయితే ఇన్వైట్ చేశారనమాట. 2008 నుంచి ధోని గారు కెప్టెన్‌గా అయితే ఉన్నారు సీఎస్‌కేకి. అండ్ చెన్నై సూపర్ కింగ్స్‌కి 5 ఐపీఎల్ కప్స్ అయితే ట్రోఫీస్ అయితే ఉన్నాయి. అవి కూడా ధోని గారి కెప్టెన్సీలోనే వచ్చినాయి. ఓన్లీ కెప్టెన్ టు విన్ ఆల్ ఐసీసీ ట్రోఫీస్ అనమాట. 2007లో వచ్చేసి టీ20 వరల్డ్ కప్, 2011లో వచ్చేసి వన్‌డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ కూడా కొట్టారనమాట 2013 ఆ టైంలో. వరల్డ్ ఛాంపియన్స్ అని ఏదో సంథింగ్ జరిగితే 2013లో కూడా ఇది కూడా ధోని గారి రికార్డే. మోస్ట్ స్టంపింగ్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అనమాట. 195 స్టంపింగ్స్ చేశారాయన. అంటే చిన్న విషయం కాదు అది. చాలా పెద్దది. ఇప్పటివరకు అసలు ఎవరు దాని దరిదాపుల్లోకి కూడా రాలేదు. హైయెస్ట్ స్కోర్ బై ఏ వికెట్ కీపర్ ఇన్ ఓడిఐస్ అనమాట. అంటే ఇప్పుడు మనకి శ్రీలంక మీద 2005లో ఒక మ్యాచ్ జరిగింది కదా ఇండియాకి. అప్పుడు 183 రన్స్ చేశారు ధోని గారు. అది ఇప్పటి వరకు రికార్డ్ అనమాట. ఒక స్టంపర్ అంత అంటే ఒక వికెట్ కీపర్ అంత స్కోర్ చేయడం. మోస్ట్ నాట్ ఔట్ బ్యాట్స్‌మెన్ ఇన్ ఓడిఐస్ అనమాట. అంటే వన్‌డే ఇంటర్నేషనల్స్‌లో. దాదాపు 84 మ్యాచ్‌లు ఆయన ఔట్ అవ్వకుండానే గేమ్‌నైతే కంప్లీట్ చేశారు. సో, అంత మంచి ప్లేయర్ అయితే మనకి ఎప్పటికైనా రిటైర్ అవ్వాల్సిందే కాబట్టి 2020లో అందరూ గుండె పేలిపోయిన రోజు ఆగస్ట్ 15న రిటైర్మెంట్ అయితే తీసుకున్నారు ఇండియన్ టీమ్‌కి. అండ్ ఎలా అయినా కొంచెం ప్రేక్షకుల్ని కనెక్టెడ్‌గా ఉండాలని చెప్పి ఐపీఎల్‌లో అయితే ఆడుతున్నారు తప్ప మిగతా ఏది అయితే ఆడట్లేదు. ధోని గారికైతే చాలా రకాల అవార్డ్స్ అయితే ఉన్నాయి. కానీ దీంట్లో సివిలియన్ అవార్డ్స్ వచ్చేసి 2008లో పద్మశ్రీ అయితే తీసుకున్నారు. అండ్ 2018లో పద్మభూషణ్ అయితే రిసీవ్ చేసుకున్నారనమాట. స్పోర్ట్స్ అవార్డ్స్‌లో అయితే మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2008లో వచ్చింది. ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ కూడా ఆయనకి టూ టైమ్స్ వచ్చింది. 2008 అండ్ 2009. ఇంకా అదర్ అవార్డ్స్ అయితే చాలానే ఉన్నాయి. ధోని గారు అలానే మనకి మిలిటరీ సర్వీస్‌లో కూడా ఒక పార్ట్ అయి ఉంటారు. మీ అందరికీ తెలుసు కదా! ఆయన యూనిట్ వచ్చేసి టెరిటోరియల్ ఆర్మీ పారాచూట్ రిగ్మెంట్ అనమాట. అండ్ ఆయన సర్వీస్ ఇప్పటికి కూడా చేస్తున్నారు 2011 నుంచి కంటిన్యూస్‌గా. ధోని గారికి ఆర్మీలో ర్యాంక్ కూడా ఉంది. లెఫ్టినెంట్ కర్నల్. అండ్ మీరు సీఎస్‌కే జెర్సీ చూస్తే గనక మీకు జెర్సీ మీద గూడా ఆయన ఆర్మీలో సర్వీస్ చేస్తున్న గుర్తుగా అక్కడ మనకి బ్యాడ్జెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకది డిస్‌ప్లే చేస్తాను చూడండి. సో, ఇలా మహేంద్ర సింగ్ ధోని గారి గురించి చెప్పుకోవాలంటే, మాహి గారి గురించి మనందరి ఫేవరెట్ మాహి గారి గురించి చాలానే ఉంది. అసలింక పొడిగిపోతా ఉంటాయి మనం ఒక్కొక్క రికార్డ్స్ చెప్పాలంటే. మెయిన్ అయితే నేను చెప్తున్నాను. సో, ఇది ఇవాల్టి మన బయోగ్రఫీ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. నచ్చిందా వీడియో? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యానా టాక్స్.